నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు నలుగురు యువకులను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన యువతి బంధువులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ఆర్య వైశ్య మహాసభకు 5 ఎకరాల స్థలం కేటాయించినందున ఆనందం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుభాష్ నగర్ కాలనీలో పోలీసుల కార్డన్ సర్చ్ సరైన పత్రాలు లేని 47 మోటార్ సైకిళ్లు 5 ఆటోలు 3 ట్రాక్టర్లు స్వాధీనం గౌతమి గోదావరిలో స్నానానికి దిగి రాజమండ్రికి చెందిన 2 యువకులు గల్లంతు గాలింపు చర్యలు చేపట్టాలని యాంత్రాంగానికి సూచించిన పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో యువతి పట్ల 4 యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో యువతి బంధువులకు తెలిపింది దీంతో కోపోద్రోక్తులైన యువతి బంధువులు 4 యువకులను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులు లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య మహాసభకు సీఎం కేసీఆర్ 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు ఆర్యవైశ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులను గుర్తించి స్థలం కేటాయించినందుకు ఆర్యవైశ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ కట్కూరి శ్రీనివాస్ బూసా దశరథ పాల్గొన్నారు ఆర్యవైశ్య మహాసభకు 5 ఎకరాల స్థలాన్ని ఉప్పల్ దగ్గర అలాట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి వేములవాడ ఆర్యవైశ్య సంఘం తరఫున మరి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఏదైతే 5 ఎకరాల స్థలం ఆర్యవైశ్య మహాసభకి ఇచ్చి దాన్ని సేవా కార్యక్రమాల కొరకు మరియు ఆర్యవైశ్య మహాభవనం కొరకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంతేకాకుండా ఏదైతే దాని కొరకు ప్రయత్నం చేసినటువంటి కొల్లెట్ దామోదర్ గారికి మరియు శ్రీగాల గణేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి కేసీఆర్ గారు ఆర్యవైశ్యుల వెన్నుంటుండి ఇంకా ఇతోధికంగా ఆర్యవైశ్యుల కొరకు ప్రత్యేకమైనటువంటి పథకాలు మరి ప్రవేశపెట్టాలని కోరుతున్నాం అంతేకాకుండా ఏదైతే ఆర్యవైశ్యుల కొరకు మరి కార్పొరేషన్ కూడా త్వరలోనే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి ఏదైతే 5 ఎకరాలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సంవత్సరాలైనా మరి ఆర్యవైశ్య సోదరులు మన కూడా ఏ ప్రభుత్వం కానీ మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కూడా మరి 70 సంవత్సరాలు వచ్చినా కానీ మా ఆర్యవైశ్యులకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు మరి కేసీఆర్ గారు మా ఆర్యవైశ్యులను గుర్తించి హైదరాబాద్ నడిబొడ్డున 5 ఎకరాల స్థలం కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని ఆ కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయలు కూడా నేను ఆర్యవైశ్య బీద బిక్కి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తానని వారికి స్కాలర్షిప్లు అయితేనేమి డబల్ బెడ్రూమ్లు అయితేనేమి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో నేను అందిస్తానని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రకటించాం చాలా అభినందించిన విషయం దానిలో భాగంగానే మరి సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకం కాదు కేసీఆర్ గారికి ఎంత చేసినా కానీ తక్కువనే ఎందుకంటే మా సామాజిక వర్గాన్ని గుర్తించి మాకు గుర్తింపు ఇవ్వడం చాలా అభినందించిన విషయం కాబట్టి కేసీఆర్ గారు ఇంకా రానున్న రోజుల్లో ఈ ఆర్యవైశ్య అందరికీ కూడా మహిళా సోదరులకు కానీ సోదరులకు కానీ అందరూ కూడా ఇంకా అనేకమైన స్కీములు కానీ అనేకమైన ప్రభుత్వం నుండి వచ్చే అన్ని కార్యక్రమాలు కూడా మా వైశ్యులకు కూడా అందజేయాలని అందిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా వైశ్య బృందం తరఫున ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు సెర్చ్ లో భాగంగా 15,000 రూపాయలు విలువగల మద్యం బాటిల్స్
1850 రూపాయల గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 47 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 3 ట్రాక్టర్లు, సరైన పత్రాలు లేని మొత్తం 56 బండ్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్చ్లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ చేయడం వల్ల అనుమానాస్పద వ్యక్తులు ఉంటారని, మద్యం సేవించి మోటార్ సైకిల్స్ నడపరాదని, తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా వాహన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. डॉक्यूमेंट्स को रख के गाड़ी चलाऊंगा। मैं दारू पी के गाड़ी नहीं चलाऊंगा। मेरे को बाल बच्चे को देखना है, एक्सीडेंट करना नहीं, ये मेरा वादा है। शुक्रिया बहुत बहुत। मेरे को सुभाष नगर कॉलोनी खाना, एक्सीडेंट करना नहीं, ये मेरा वादा है। शुक्रिया बहुत बहुत। मेरे को సుభాష్ నగర్ కాలనీ ఖానాపూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ఉదయమే ఇల్లు సోదా చేయడము, అసాంఘిక కార్యకలాపాల గురించి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా ఉన్నారా అని చెప్పి చెక్ చేయడము, అట్నే వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయడము. దాంట్లో దాదాపు 47 మోటార్ సైకిల్స్ను మనం డాక్యుమెంట్స్ చెక్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఆటోస్ 5, తర్వాత టాటా మ్యాజిక్ 1, ట్రాక్టర్లు 3, ఈ విధంగా టోటల్గా 56 బండ్లను మనం ఇక్కడ సరైన పత్రాలు లేని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వెరిఫై చేసిన తర్వాత సరైన పత్రాలు ఉన్న వాటిని అన్నింటినీ కూడా రిలీజ్ చేయడము, మిగిలిన వాటిని కూడా మనం కాంపౌండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ కార్డన్ సెర్చ్లో లిక్కర్ కూడా, ఇల్లీగల్ అనాథరైజ్డ్ సేల్ ఆఫ్ లిక్కర్ కూడా దాదాపు మనకు 15,830 వర్త్ లిక్కర్ కూడా అనాథరైజ్డ్ సేల్ పాయింట్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ కార్డన్ సెర్చ్లో ఈ కాలనీలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనము వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ గురించి, వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ గురించి, లైసెన్స్ గురించి, ఆర్సీ గురించి, తాగి మద్యం నిషాలో బండ్లు నడపొద్దు అని చెప్పేసి, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపొద్దు అని చెప్పేసి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్పేసి మనము వీరికి చెప్పడం జరిగింది. కార్డన్ సెర్చ్ ప్రజల కోసము, మన కోసం, మన మంచి కోసం అని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని అంగీకరించి తప్పకుండా వారం లోపల హెల్మెట్ లేని వాళ్ళంతా కూడా, ఇప్పుడు ఈ 50 వెహికల్స్ ఏదైతే మనం సీజ్ చేశామో, ఈ 50 వెహికల్స్ సంబంధించిన ఓనర్స్ అంతా కూడా హెల్మెట్ ధరించి ఇక్కడి నుంచి ర్యాలీగా షబ్బీర్ నాయకత్వంలో పోలీస్ స్టేషన్కు రావడము, తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా మేము కూడా ఫెలిసిటేట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రామిస్ కూడా చేయడం అయింది. మా అందరికీ మా భార్య పిల్లల మీద ప్రేమ ఉంది, మా ఫ్యామిలీస్ మీద ప్రేమ ఉంది, మేము బ్రతకాలి, ఇంకోరిని బ్రతికించాలి, మా వల్ల ఎవరికి యాక్సిడెంట్ కావద్దు, ఎవరి వల్ల మాకు యాక్సిడెంట్ జరగవద్దు అంటే మేము కూడా హెల్మెట్ ధరిస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోని గౌతమి గోదావరిలో స్నానానికి దిగి రాజమండ్రికి చెందిన 2 యువకులు గల్లంతయ్యారు. రాజమండ్రి పెద్దాపురంకి చెందిన 10 మంది 2 గ్రూపులుగా యానాం రావడం జరిగింది. వీరిలో కొంతమంది స్నానానికి దిగిన సమయంలో 2 మునిగిపోతుండగా వారిలో ఒక స్నేహితుడు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వారితో పాటు వచ్చిన స్నేహితులు అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తక్షణం గాలింపు చర్యలు చేపట్టాలని యాంత్రాంగానికి సూచించడంతో యానాం పరిపాలన అధికారి శివరాజ్ మీనా ఎస్పీ రచనా సింగ్తో సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. గజ ఈతగాళ్లు, మత్స్యకారుల నవలు, బోట్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. Swimming, when you don't know swimming, even then it is not allowed. Why you went inside? Who has given you them the suggestion to go when they don't know swimming? There is known as self-responsibility also. It is not then that every time police will be here. It is not possible. Sometimes they may go for lunch for 5 minutes, 10 minutes. Known as self-responsibility also. Why you went when you don't know swimming? It is a danger thing. Why they went enter if they were not taking bath?
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ నెల 14న జరగవలసిన ఈ వేడుకలు కొన్ని కారణాల వల్ల ఈ రోజు జరుపుకున్నామని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని ఈరోజు మా పాఠశాలలో పిల్లల యొక్క సంతోషాన్ని, ఉపాధ్యాయుల యొక్క బాధ్యతను తెలియజేయడం కొరకు స్వయం పరిపాలనా దినోత్సవం సెల్ఫ్ గవర్నమెంట్ డేను నిర్వహించుకుంటున్నాము. యాక్చువల్గా ఇది మేము 14 నవంబర్ చాచా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రూ గారి యొక్క అత్యంత ప్రియమైనటువంటి పిల్లలను ఉత్సాహపరిచే ఉద్దేశంతో ఈ స్వయం పరిపాలనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మొత్తం పిల్లలు వాళ్ళే ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వర్తించి ఆ బోధనలో ఉన్నటువంటి కష్టసుఖాలు వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ డే నుండి మరి ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయుల విధుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ మరి క్రమశిక్షణ ఉంచడానికి, వాళ్ళు ఉండడానికి కూడా ఇది ఒక చక్కటి మార్గదర్శక చాలా కాలం నుండి ఆనవాయితీగా ప్రతి పాఠశాలలో ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా ఎంపీపీఎస్ ఎల్లారెడ్డిపేట పాఠశాలలో కూడా మా పిల్లలంతా ముద్దుగా తయారై ఉపాధ్యాయులుగా వచ్చి వారి వారి విధులు చక్కగా నిర్వహిస్తూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఈ ఒక్కరోజైనా వాళ్ళు తెలుసుకుంటారు. నెక్స్ట్ డే వాళ్ళ మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక తూర్పు గోదావరి జిల్లా గుండెపల్లి మండలం 16వ నంబరు జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. రాజమండ్రి వైపు వెళ్తున్న కారు ముందు భాగంలో క్యాబిన్ నుండి పొగలు రావడంతో అప్రమత్తమైన కారు యాజమాని కిందికి దిగి పరుగులు తీశాడు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలిసిన జంగంపేట ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఎలా కలిపింది ఇది? ఫైర్ అయిపోయింది. మనుషులు అవ్వలేరు కదా. పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవం తిరుమల పార్వేట మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారిని చిన్న గజ వాహనంపై ఉభయ నాంచార్లను పల్లకిపై ఆసీనులను చేసి ఊరేగింపుగా పార్వేటి మండపానికి తీసుకువచ్చారు. ఇక్కడి పార్వేటి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.
सहस्रशीर्षः पुरुषः सहस्रपादे छन्दागं सजज्ञर ఇక నందిపేట మండలం కౌలుపూరు గ్రామంలో బత్తుల ప్రసాద్ ఇల్లు విద్యుత్ షాక్ సర్క్యూట్తో పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. కూతురి పెళ్లి కోసం తెచ్చిన 3 లక్షల రూపాయలు 4 తులాల బంగారం కాలి బూడిదయ్యింది. ఇంట్లో బీరువా, ఫర్నిచర్, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల పక్కనే 33/11 kV సబ్స్టేషన్ ఉండడం వల్ల తరచూ హై వోల్టేజ్ సమస్య వస్తుందని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితులు చెప్పారు. ఈ సంఘటన ఇంట్లో ఎవరు లేని సమయంలో జరిగింది. పవన్ కూడా అనుకుంటారు సార్ సంగమం అని చెప్పేసి లేరా రాయుడు రాయుడు ఒక్క నిమిషం బస్ అరే కిటికీ పెడతాను కొద్దిగా కొద్దిగా బాబు అది పెడి కొంచెం సేపు బంగారం మొత్తం ముద్ద అయిపోయిందండి. డబ్బులు బంగారం మొత్తం బంగారం అది పసుపు డబ్బా పచ్చడి అవి అవన్నీ అట్లా వేసుకున్నాము. అంటే దాచిపెట్టాం ఏడాదాకా అట్లా పరుపు షెడ్డలు కింద అన్ని డబ్బులు అవి నా పట్ల మా ఆడలే మా పిల్లలు ఇవన్నీ మొత్తం బంగారం కొన్ని పచ్చడి కాలిపోయినాయి. పచ్చడి కాలిపోయినాయి. డబ్బులు కాలిపోయినాయి. కొన్ని ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు. 4 యువకులను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన యువతి బంధువులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. ఆర్య వైశ్య మహాసభకు 5 ఎకరాల స్థలం కేటాయించినందున ఆనందం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుభాష్ నగర్ కాలనీలో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని 47 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 3 ట్రాక్టర్లు స్వాధీనం. గౌతమి గోదావరిలో స్నానానికి దిగి రాజమండ్రికి చెందిన 2 యువకులు గల్లంతు. గాలింపు చర్యలు చేపట్టాలని యాంత్రాంగానికి సూచించిన పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.